హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 2 గుడ్ న్యూస్‌లండి. సీఎస్ వద్ద ఉన్న ఫైలుకు ముఖ్యమంత్రి ఆమోదం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వారి జీవితాల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపేటటువంటి అత్యంత ఆశాజనకమైన మరియు చారిత్రాత్మకమైన శుభవార్త అయితే వెలువడింది. గత అనేక దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా ఫైళ్ళ రూపంలో మూలనబడి ఉన్నటువంటి 2 అత్యంత కీలకమైన సమస్యల పరిష్కారానికి గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ వద్ద పెండింగ్‌లో ఉన్నటువంటి కీలక ఫైళ్లను స్వయంగా పరిశీలించి ముఖ్యమంత్రి వాటిపై సానుకూలంగా స్పందిస్తూ తన అధికారిక ఆమోద ముద్ర అయితే వేశారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో మళ్ళీ పండుగ వాతావరణం నెలకొంది. మరియు వారి యొక్క భవిష్యత్తుపై ధీమా అనేది పెరిగింది. ఈ యొక్క ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి మొదటి ప్రధాన నిర్ణయం గురించి వివరంగా చెప్పుకోవాలి అనంటే, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి పీఎస్‌యూస్‌లలో మరియు గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులకు ఇది ఒక వరం లాంటిది. మరి గత ప్రభుత్వం సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచినప్పటికీ, ఈ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల్లో చేసే సుమారు 15,000 మందికి పైగా ఉద్యోగులకు అప్పట్లో వీరిని విస్మరించటం జరిగింది. దీనిపై వారు తమ సర్వీస్‌లో ఉన్నటువంటి అత్యంత కీలకమైన 2 ఏండ్ల కాలాన్ని అయితే కోల్పోతున్నామని, తమకు అన్యాయం జరిగిందని తీవ్ర ఆందోళనలో ఉండేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వీరి పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తుది నిర్ణయం తీసుకోవడంతో వారంతా మరొక 2 ఏళ్ల పాటు గౌరవప్రదంగా తమ విధుల్లో కొనసాగే గొప్ప అవకాశం అయితే లభించింది. ఈ ఫైల్ ఇప్పటికే ఆర్థిక శాఖ నుండి అన్ని అడ్డంకులను అధిగమించి ముఖ్యమంత్రి కార్యాలయానికి సీఎంఓకు చేరుకోగా, దానిని సీఎం ఆమోదించి త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయంపై అధికారికంగా ముద్ర వేసి వెంటనే ప్రభుత్వం జీవో అయితే జారీ చేయనుంది. ఇక రెండవ అతి ముఖ్యమైన మరియు భావోద్వేగంతో కూడుకున్నటువంటి శుభవార్త ఏమిటంటే, సుమారు 11,000 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్‌ను పునరుద్ధరించడం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ అమల్లోకి రాకముందే ఉద్యోగ నియామక ప్రక్రియ సంబంధించి నోటిఫికేషన్లు విడుదలైనప్పటికీ కోర్టు కేసులు లేదా ఇతర పరిపాలనాపరమైనటువంటి జాప్యం వల్ల వీరు సీపీఎస్ అమల్లోకి వచ్చాక విధుల్లో చేరవలసి వచ్చింది. దీనివల్ల వారు రాజ్యాంగబద్ధంగా తమకు దక్కవలసినటువంటి పాత పెన్షన్ ప్రయోజనాలను కోల్పోయారు. గత కొన్నేళ్లుగా వీరు తమ సామాజిక భద్రత కోసం, పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీరి మొరను ఆలకించి మానవతా దృక్పథంతో వీరికి పాత పెన్షన్ ప్రయోజనాలను అందించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల పదవీ విరమణ తర్వాత వారి జీవితాలకు ఒక గట్టి ఆర్థిక భరోసా లభించనుంది. ఇది వారి కుటుంబాల్లో తీరని ఆనందాన్ని అయితే నింపింది. ఈ 2 చారిత్రాత్మక నిర్ణయాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26,000 మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా అయితే వీరు లబ్ధి పొందనున్నారు. మరి ఈ యొక్క పరిణామాలపై ఏపీ ఐకాస జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది ఉద్యోగుల విజయమని అభివర్ణించారు. మరియు ముఖ్యమంత్రి గారికి ఉద్యోగ లోకం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అయితే కేవలం ఈ 2 అంశాలే కాకుండా గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి వేల కోట్ల రూపాయల డీఏ బకాయిలు, పీఆర్సీ అరియర్స్ మరియు మెడికల్ బిల్లులను కూడా త్వరగా క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలైతే కోరుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటూనే ప్రభుత్వం ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ రావటం అనేది ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని మరియు సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది. సో, మొత్తానికి కార్పొరేషన్లు, గురుకులాల ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయసు పెంపు మరియు 11,000 మందికి పాత పెన్షన్ అమలు అనేది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ చరిత్రలో ఒక మైలురాయిగా అయితే నిలిచిపోనుంది.